సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఏంటంటే 2024లో ఇంత మార్పు వస్తుంది అనుకున్నారా రాజకీయాల్లో? రాజకీయాల్లో మార్పు వస్తుందనే కాదు, గత గవర్నమెంట్లో జరిగిన పేదలకు ఏ అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి చెప్పుకోలేక ఉండి ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ ఓటుతో చెప్పారు. ఎందుకంటే ఈ పెద్ద సేవలో కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉంది. చెడ్డ అనేది మద్యం తగ్గించేస్తాం అని చెప్పి అందులో పక్కగా మోసం ఉంది. ఎలాగంటే అనుకోని రేట్లు డబుల్ రేట్లు చేసేసి కట్టబడిన ప్రతి ఒక్కడు కూడా 500 తెచ్చుకుంటే 500 అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయేలాగా జగన్ గారు తెలివైన రాజకీయం చేసేది. ఆ రకంగా చేసిన వల్ల మద్యం ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. క్వాలిటీ మద్యం కూడా ఉండేది కదంట కదా. క్వాలిటీ కూడా మద్యం అనేది క్వాలిటీయే లేదు. ఆ క్వాలిటీ లేకపోవడం వల్ల తర్వాత రేట్లు డబుల్ రేట్లు చేయడం వల్ల వీళ్ళ కట్టడం అంతా కూడా అక్కడే సరిపోయింది. వీళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటాకే ఆ మద్యం తాగిన వాళ్ళు ఎవరో కూడా లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి కామ్గా ఉండి ఆ ఓటుతో వినియోగించారు. ఇంత సైలెంట్ ఓటింగ్ జరిగి జగన్ గారికే దిమ్మ తిరిగేటట్టు చేశారు. ఒక మద్యం తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కాదు, రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలకి కూడా కొంతమందికి చాలా ఇబ్బంది కలిగింది. లారీ వాళ్ళు కావచ్చు, టాపీ మేతులు కావచ్చు, అలాగే రైతు వారీ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక పక్కన పెడతా ఉంటాం, ఇంకో పక్క నుంచి లాగుతూనే ఉంది. పేదలకు బాగా అర్థమయ్యి ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశారు. మరి ఈ కూటమి వల్ల మంచి అనుకోని మెజార్టీ ఎవరు కూడా ఊహించలేదు. సర్వేలు కూడా కొన్ని అందుబాటుని సర్వే విధంగా పేదలు బాగా చేశారు. ఎందుకంటే ఈ కూటమి కలిసాక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వదిలించి చంద్రబాబు గారిని కానీ అలాగే మోడీ గారిని కానీ కలిపి ఓటు శీలనం అని చెప్పి మా జన సైనికులు నాయకుల్ని కూడా వివాహం నా దగ్గర ఉంది, ఈసారికి నన్ను నమ్మండి, నాకు వదిలేయండి, మీరు నా వెంట నడండి అని చెప్పి నడిపించి ఆ ఓటు చీలకుండా ఎలాగేయించాలో అలాగే జన సైనికులు ఎక్కడున్నా సరే ప్రతి ఊళ్ళో కూడా ఓటు ఎలాగ ప్రతి ఇంటికి వెళ్ళి ఎలాగైతే ప్రతి ఇంటికి చెప్పి ఓటు ఎలాగేయించి అన్ని సేవల్లో కూడా జన సైనికులు బాగా వినియోగించారు. అలాగే సీనియర్ టీడీపీ అన్ని విధాలుగా వెనకాల ఉన్నారు. జన సైనికులు ముందరుండి 10 ఇంటికి వెళ్ళి మేనిఫెస్టోలో ఉన్న ఈ కూటమికి ఉన్న ఏ అయితే ఉన్నాయో పథకాలు అన్నీ కూడా ఎవరు ఇచ్చారు అందరికీ కూడా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఈ కూటమి విజయమే మొత్తం అందరిది కూడా, టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ విజయం మరి పేదలు కూడా చాలా మెచ్చుకున్నారు. అనుకోని విజయం మాకు వచ్చింది. అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పార్టీ పథకాల మాట ఎలాగున్నా పార్టీ మార్గానే చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. అసలు జనసేన పార్టీ 121 అసెంబ్లీ స్థానంలో 121 వస్తుందని ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. కాకపోతే జగన్ గారిని అగ్రన్న మాట మాత్రం అయితే ఊహించామండి. అయితే ఇంత ఇదిగా ఓడిపోతారనే విజయం అయితే మాకు లేదు. ఒక 50-60 సీట్లు లోపు వస్తాయేమో అని అనుకున్నాం, అవి కూడా లేకుండా ఉంది. అయితే ఇది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మంత్రులు కానీ అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళని కూడా ఇలువ లేకుండా మాట్లాడి పేదల్లో సానుభూతి వచ్చి ఇలాగ వాళ్ళ వల్ల పేదలకి చాలా సానుభూతి వచ్చి వ్యతిరేకం వచ్చి వీళ్ళని ఎప్పుడు సాగనంపుతారని చెప్పి పేదలు వాళ్ళు మాటల విధానానికి అందుకే బాగా సాగనంపారు. ఎవరైతే మాటలు గారడీ చేసి ఇష్టాసారంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఇంటికాడ కూర్చోబెట్టారు. మరి రోజా గారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడిని ఏమన్నారు తెలుసా? అసెంబ్లీ గేటు దాటడం అన్నారు. ఇవాళ మా నాయకుడు చేసిన తెలివితేటలు ఈ కూటమికే ఇంటి గుమ్మం దాటకుండా ఇంటికాడ కూర్చోబెట్టాడు మా పవన్ కళ్యాణ్ గారు. అలా రోజా అసలు ఎక్కడ కనబడతలేదు మీడియా ముందు. అసలు మీడియా కాదు కదా, అసలు కనిచూపు మేరకు కూడా కనపడదు. ఎందుకు కనపడదంటే పెత్తనం వచ్చింది కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రతి ఒక్కరిని విమర్శించి అనేక రకాలుగా ఏదైతే మాట్లాడాలో అనేక రకాలుగా మాట్లాడి ఎదరోళ్ళకి ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కరికి కూడా
ఆ రోజా గారి మాటలు కావచ్చు, లేకపోతే ఉన్న మంత్రుల మాటలు కావచ్చు, కసి పెరిగి ఓటు వీళ్ళకి వేస్తాం మనం అనవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా 151 సీట్లు ఎలాగైతే ఇచ్చారో ఆ వేసిన సీట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా పొరపాటు పడి ఈసారికి వేసాం మనం మళ్ళీ వేయకూడదని ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఈసారికి మనం వేయాలి అని చెప్పి అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేశారు. కానీ ఆ ఓట్లు ఎందుకు వేసామని చెప్పేసి ఈ 5 ఏళ్ళలో చాలామంది బాధపడ్డారో ఆ బాధపడ్డాళ్ళు వీళ్ళు కూటమి ఎప్పుడైతే అయ్యారో ఈ ఓటు అంతా వెనక్కి వచ్చేసి అచ్చంగా గంపకొత్తలకు పడింది. ఖచ్చితంగా విజయం పొందారు. ఇవాళ పరిపాలన కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. ఆదేశాలు కూడా మా నాయకుడికి ఇచ్చిన శాఖల్లో కూడా మంచి చురుగ్గా ఉన్నాడు. ప్రతిదీ కూడా ఏదైతే చెప్పాడో అంతకు మించి చేసేలాగా ఉన్నాడు. మామూలుగానే దాన ధర్మాలకు పెట్టింది పేరు మా నాయకుడు. ఇవాళ పెదాసేవకి మంచి పెదలకే రాజకీయం అంటే ఇది చేయాలని చెప్పేసి ఇలా చేయాలని ఆ గుర్తింపు ఎత్తాడని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎవరిని కూడా గౌరవించుకుందాం, ఉన్నతానంగా ఉందాం, అనేక రకాలుగా మాట్లాడొద్దు, ఈ ఏళ్ళతోనే అది పోవాలని చెప్పేసి కోరుకున్నాడు. అలాగే మేము కూడా పెదల్ని ఎవరో కూడా ఒకరి గౌరవం ఒకళ్ళు ఇచ్చుకుంటే బతకాలి తప్ప ఒకరికొకరు గౌరవం తీసుకోకూడదు. మా నాయకుడి దగ్గర ఆ గర్వం, ఆ నాయకత్వం, మంచితనం, మార్పు అవన్నీ కూడా మా నాయకుడి దగ్గర ఉన్నాయి. ఇలాగే కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. మంచితనం కావాలి, 10 మందిని కలుపుకెళ్ళి నాయకత్వం కావాలి. నేను ఎక్కువ నేను తక్కువ అనేది కాదు. అక్కడ తప్ప మంచిగా చెడ్డ అని నిరూపించిందే మాట మా నాయకుడు ఆ ఆధారంలోనే వెళ్తున్నాడు.